రీసెంట్‌గా మనకి లెనోవో నుండి లెనోవో ట్యాబ్ K11 అని చెప్పి ఒక టాబ్లెట్ అయితే లాంచ్ అయింది. అండ్ ఆసస్ నుంచి ఇంకొక 2 ల్యాప్‌టాప్స్ అయితే లాంచ్ అయినాయి. సో ఈ వీడియోలో వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫాస్ట్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్‌గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ముందుగా మనం లెనోవో ట్యాబ్ గురించి మాట్లాడుకుందాం. సో దీని నేమ్ మనకి లెనోవో ట్యాబ్ K11 అని చెప్పి లాంచ్ చేశారు. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసి మనకి 11 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. IPS LCD స్క్రీన్ అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ తో ఇదైతే మనకి వస్తుంది. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ రియర్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Helio G88 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13 తో వస్తుంది. Android OS తోనే రన్ అవుతుంది. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళైతే ఇంకా 2 మేజర్ Android అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే Android 15 వరకు అయితే మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7040 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే 10 hours వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే USB Type-C తో వస్తుంది. 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది. అండ్ ఇందులో మనం మైక్రో SD కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మైక్రో SD కార్డ్తో మనం స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ Wi-Fi 2.4 సపోర్ట్తో వస్తుంది. 5G సపోర్ట్తో వస్తుంది. అండ్ Bluetooth 5.1 సపోర్ట్ ఉంటుంది. 4 స్పీకర్స్తో వస్తున్నాయి. ఇది మనకి Dolby Atmos సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. 4+128 అండ్ 8+128. మనకి 4+128 17,990 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 8+128 మనకి 19,990 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం Asus గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే మనకి 2 ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు. సో ఫస్ట్ మనకి టఫ్ సిరీస్ లో అయితే ఒకటి లాంచ్ చేశారు అండ్ రోగ్ సిరీస్ లో ఇంకొకటి అయితే లాంచ్ చేశారు. సో టఫ్ సిరీస్ లో మనకి Asus టఫ్ గేమింగ్ A15 అని చెప్పి దీన్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీని డిస్ప్లే వచ్చేసి 15.6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD రెజల్యూషన్ తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. IPS LCD స్క్రీన్ తో వస్తుంది. 250 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఇది మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే. అండ్ ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే AMD Ryzen ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. AMD Ryzen 9 8945H ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అప్ టు 5.2 మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 8 కోర్ ప్రాసెసర్ 16 థ్రెడ్స్ ఉంటాయి. అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే 16GB ర్యామ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మనకి ర్యామ్ స్పీడ్ వచ్చేసి మనకి 5600 MHz అయితే ఉంటుంది. అండ్ SSD గురించి మాట్లాడుకుంటే 4.0 NVMe M.2 SSD అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 1TB SSD ఉంటుంది. గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి ఇది గేమింగ్ సిరీస్ కాబట్టి డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. NVIDIA GeForce RTX 4070 గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 90 hour బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 50% 30 minutes లో ఛార్జ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక ర్యామ్ మనం 32GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా మనం 2TB వరకు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే దీనిలో మనకి 2 ర్యామ్ స్లాట్స్ అయితే ఉంటాయి అండ్ 2 స్టోరేజ్ స్లాట్స్ ఉంటాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో 2 ర్యామ్ స్లాట్లు ఉండడం వల్ల మనకి ర్యామ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ కూలింగ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 4 ఎగ్జాస్ట్ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 హీట్ పైప్స్ కూడా ఉన్నాయైతే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది మనకి 0 dB ambient కూలింగ్ అని చెప్పి అయితే తీసుకొస్తున్నారు. అంటే మనకి ఫ్యాన్ తిరిగినప్పుడు సౌండ్ అనేది ఉండదని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. లైక్ సైలెంట్ గా ఫ్యాన్ అయితే రొటేట్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్లైట్ కీబోర్డ్ తో వస్తుంది. AI నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తుంది. Dolby Atmos సపోర్ట్ ఉంది. హై రేజ్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అండ్ 2 స్పీకర్స్ అయితే ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఒకటే వేరియంట్ అయితే ఉంది. 16GB + 1TB వేరియంట్. సో దీని ప్రైస్ వచ్చేసి 1,42,999 ప్రైస్ అయితే ఉంది. సో అది మనకి Asus టఫ్ గేమింగ్ A15 గురించి అయితే. అండ్ ఇక మనం Asus ROG Strix G16 గురించి మాట్లాడుకుంటే సో దీనికి అండ్ Asus టఫ్ ఉంది ఇందాక మనం మాట్లాడుకుంది. సో రెండింటికి మనకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. లైక్ ప్రాసెసర్ దగ్గర డిఫరెన్స్ అయితే ఉంటుంది. మిగతా అంతా సేమ్ ఉంటుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 16 ఇంచ్ డిస్ప్లే అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. 250 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. యాంటీ గ్లేర్ సపోర్ట్ ఉంటుంది. IPS LCD స్క్రీన్ తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే Intel i7 13650HX ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి 2.6 GHz మినిమం క్లాక్ స్పీడ్ ఉంటుంది. 4.9 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 14 కోర్స్ అయితే ఉంటాయి అండ్ 6 P కోర్స్ ఉంటాయి, 8 E కోర్స్ ఉంటాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ P కోర్స్ ఏంటి అండ్ E కోర్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటే సో P కోర్స్ మనకి పర్ఫార్మెన్స్ బేస్డ్ కోర్స్ అనమాట. అండ్ E అంటే ఎఫిషియెంట్ బేస్డ్ కోర్స్ అనమాట. అంటే P కోర్స్ మనకి ఎప్పుడైతే
ఓవర్లోడ్ వర్క్ ఉంటుంది, లైక్ మనం గేమింగ్ చేసేటప్పుడు. అప్పుడైతే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం మనకి పీ కోర్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ కోసం లైక్ నార్మల్ వర్క్స్, డే టు డే వర్క్స్, లేకపోతే మూవీ స్ట్రీమింగ్స్ అండ్ కోడింగ్ వర్క్స్, సో ఇలాంటివి చేసేటప్పుడు మనకి ఈ కోర్స్ అయితే వర్క్ అవుతాయి. ఈ మనకి ఎఫిషియెంట్ కోర్స్ కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పీలో మనకి పవర్ఫుల్ కోర్స్ కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది అంతగానం ఎక్స్పెక్ట్ చేయరాదు. అండ్ ఇక ర్యామ్ వచ్చేసి మనకి 16 GB ర్యామ్ ఉంటుంది, DDR5 ర్యామ్ ఇది. దీని స్పీడ్ వచ్చేసి మనకి 4800 MHz అయితే ఉంటుంది. అప్ టు 32 GB వరకు మనం ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ 4.0 NVMe M.2 SSD అయితే ప్రొవైడ్ చేశారు, 1 TB SSD. ఇది మనం 2 TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది, NVIDIA GeForce RTX 4060 గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 90 Wh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి Type-C ఛార్జింగ్తో వస్తుంది. కూలింగ్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ సరౌండెడ్ వెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ 3 fan టెక్నాలజీతో కూడా ఇది మనకి వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా 0 dB ambient కూలింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే AI నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, Dolby Atmos సపోర్ట్ ఉంటుంది, హై-res ఆడియో సర్టిఫికేషన్ కూడా మనకైతే ఇందులో ఉంటుంది. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 16+1 TB వేరియంట్ ఉంటుంది, 1,34,990 ప్రైస్ అయితే ఉంటుంది. సో రెండిట్లో మనం గమనిస్తే మేజర్గా డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. లైక్ గ్రాఫిక్స్ మనకి అందులో 4070 ఉంటే ఇందులో మనకి 4060 గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అండ్ అందులో Ryzen ప్రాసెసర్ ఉంటే ఇందులో మనకి ఇంటెల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో అంతే, మనకి ఇంకా మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. సో ఇవి మనకి లెనోవో ట్యాబ్ అండ్ Asus గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నో. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.